ఈరోజు మా అమ్మ యొక్క అనుభవాలు నిర్వేర్ బాయిజీ చెప్తున్న అనుభవాలు ఈరోజు చదువుకుందాము. विद्या विशारदा वाग्देवी ने ही मुझे वाक कला सिखाई. विद्या विशारदा वाग्देवी मम्माये नाकु वाक कला నేర్పించారు. व्रता ब्रह्म कुमार निर्वेद जी अपने अनुभवों को अपने स्मृति पटल पर लाते हुए कहते हैं कि मम्मा ने हमें एक वरदान दिया था. ब्रह्म कुमार निर्वेद भाई जी తన అనుభవాలను స్మృతిలో తెచ్చుకుంటూ చెప్తున్న మాటలు, మమ్మ నాకు ఒక వరదానం ఇచ్చారు. किसी की भाषण कला इतनी अच्छी होती है कि लोग कहते हैं कि इनकी जुबान पर सरस्वती बसी हुई है. ఎవరైనా చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చినప్పుడు వినే మనుషులు అంటారు, వీరి నాలుక పైన సరస్వతి స్వయంగా కూర్చొని ఉందేమో, అంత చక్కగా వీళ్ళు మాటలు చెప్పారు అంటారు. ఉస్ तरह का वरदान मम्मा से मुझे मिला. అటువంటి వరదానం మమ్మా నుండి నాకు లభించింది. ముంబై में एक सर्वधर्म सम्मेलन हो रहा था. हम लोगों को उसका निमंत्रण मिला. ముంబైలో ఒక సర్వధర్మ సమ్మేళన జరుగుతుంది అంట. అప్పుడు మన సంస్థకి దానిలో నిమంత్రణ ఇచ్చారు, వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు మన వాళ్ళని కూడా రమ్మని. मैं उसमें नहीं जाना चाहता था. అయితే ఆ ధర్మ సమ్మేళనంలోని వెళ్ళాలని నిర్వేర్ భాయ్కి అయితే ఇష్టం లేదు. మమ్మాని కహా కి ఇన్కో బేజ్ దో. కానీ మమ్మ చెప్పారంట, నిర్వేర్ భాయ్ని పంపించండి ఈ ధర్మ సమ్మేళనకు. బ్రహ్మకుమారుల తరపు నుండి నిర్వేర్ భాయ్ వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది అన్నారంట. वो सम्मेलन मुस्लिम नेताओं ने बुलाया था सर्वधर्म सम्मेलन, लेकिन आयोजक मुस्लिम धर्म के थे. అది సర్వధర్మ సమ్మేళన అనే పేరుతోనే పెట్టారు, అన్ని ధర్మాల వాళ్ళని పిలిచారు. కానీ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు, ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసేవాళ్ళు ముస్లిం ధర్మం యొక్క నేతలంట. వాళ్ళు पिलचर मन संस्था वाला. तब तक मैं व्यक्तिगत रूप में ईश्वरीय ज्ञान सुनाता और चर्चा करता था, लेकिन सभा में भाषण नहीं किया था. आ रोज़ वరకు ఇంకా నేను ఎప్పుడైనా జ్ఞానం మాట్లాడితే పర్సనల్గా ఎవరితోనైనా కూర్చొని ఈశ్వరీయ జ్ఞానం వినిపించడం వాళ్ళకి, లేకపోతే జ్ఞానం యొక్క చర్చించటము ఎవరితోనైనా పర్సనల్గా, అంతేకాని సభలలో ఉపన్యాసం నేను ఎప్పుడు ఇవ్వలేదు అప్పటి వరకు అని నిర్వేర్ భాయ్ చెప్తున్నారు. जब मुझे निमंत्रण मिला तो मैंने कहा मैंने कभी भाषण किया नहीं, तो मैं कैसे जा सकता हूँ सम्मेलन में. ఎప్పుడైతే అన్నయ్యకు ఆ ఇన్విటేషన్ లభించింది, అంటే సంస్థకి దొరికింది, సంస్థ తరపున మా అమ్మ అన్నారు కదా నిర్వేర్ భాయ్ వెళ్తే సరిపోతుందని, ఆ ఇన్విటేషన్ నాకు చేరేక నేనైతే అన్నాను, నేనెప్పుడు ఉపన్యాసాలు ఇవ్వలేదు, నేను ఎలాగెళ్తాను అన్నారంట అన్నయ్య. रात का समय था. यह बात मम्मा के कानों में पड़ी तो मम्मा ने कहा उसको मेरे पास बुलाओ, मैं अभी उसको भाषण करना सिखा देती हूँ. రాత్రి అంట ఆ సమయం. అయితే నిర్వేర్ భాయ్ ఎవరితోనో అన్నారు, నేను ఎలా వెళ్తాను సమ్మేళనంలోని, నాకేమీ ఉపన్యాసం ఇవ్వడం వచ్చు అని. ఆ మాటలు మమ్మ వరకు వెళ్ళాయి. మమ్మకు తెలియగానే మమ్మ అన్నారంట నిర్వేర్ భాయ్ కోసం, అతన్ని నా దగ్గర రమ్మనండి, నేను ఇప్పుడే కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వడం నేర్పిస్తాను అన్నారంట మమ్మ. मैं मम्मा के पास जाकर बैठा और मम्मा ने अपना हाथ मेरे पीठ पर रखा और धीरे धीरे मुझे भाषण करना सिखाया. నేను మమ్మ పిలిచారని మమ్మ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను మమ్మ దగ్గర. మమ్మ నా వీపు మీద చేయి పెట్టి నెమ్మదిగా నాకు ఉపన్యాసం ఇవ్వడం నేర్పించారు. సమ్మేళన్ కా విషయ థా విశ్వశాంతి. సమ్మేళనంలో మాట్లాడవలసిన టాపిక్ విశ్వశాంతి అనే టాపిక్.
4 मिनट तक मम्मा ने मुझे विश्व शांति क्या है, उसकी आवश्यकता क्यों है, विश्व में शांति कब थी और विश्व शांति का स्थापनकर्ता कौन है, ये सब बातें बताई. ఒక 4 నిమిషాల వరకు మమ్మ వినిపించారంట. నిర్వేర్బాయిని పక్కన కూర్చోపెట్టి వీపు మీద చేసి కూర్చోపెట్టుకుని దగ్గరగా నెమ్మదిగా వినిపించారు. అందులో 4 నిమిషాల వరకు మమ్మ వివరించింది ఏంటంటే విశ్వశాంతి అంటే ఏంటి, దాని అవసరం ఎందుకుంది, విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది, విశ్వశాంతి యొక్క స్థాపన చేసే స్థాపనకర్త ఎవరు అని ఇటువంటి విషయాలన్నీ వినిపించారంట మమ్మ. जब मैंने जाकर भाषण किया तो 40 मिनट के उस भाषण को लोग एकाग्रचित होकर सुन रहे थे. మమ్మ కొద్ది నిమిషాలు కూర్చొని వినిపించారు. దాన్ని తీసుకుని వెళ్ళి అన్నయ్య అక్కడ ఉపన్యాసం ఇచ్చారంట ముంబైలో. మొత్తానికి ధర్మ సమ్మేళనంలో వెళ్ళి అయితే 40 నిమిషాల వరకు ఆ ఉపన్యాసాన్ని ఏకాగ్రచిత్తులే సభలో అందరూ విన్నారు అని చెప్తున్నారు. నేను लोगों को सबसे ज़्यादा आकर्षक हमारा ही भाषण लगा था. అయితే అందరూ చాలామంది మాట్లాడి ఉంటారు కదా, అందరినీ చాలామందిని పిలిచారు కదా వాళ్ళు. కానీ అందరిలో కన్నా ఎక్కువగా అన్నయ్య ఇచ్చిన ఉపన్యాసమే ఆకర్షణీయంగా ఉంది అంటే అందరికీ నచ్చింది అక్కడ. हमने कल्पवृक्ष, सीढ़ी और सृष्टि चक्र के चित्रों को दिखाकर भाषण किया था तो लोगों ने उन चित्रों की भी बहुत मांग की थी. అయితే ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు కల్పవృక్షము, మెట్ల వరస, సృష్టి చక్రం ఈ చిత్రాలను ఉపయోగిస్తూ వాటిని చూపించి దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ విశ్వశాంతి అనే విషయం తీసుకొచ్చేలాగా ఆ చిత్రాలపైన కూడా చూపించి చెప్పారంట. అయితే చాలా నచ్చింది అందరికీ ఆ విషయం, బాగా విన్నారు. తర్వాత ఆ చిత్రాలు కూడా అడగడం మొదలుపెట్టారంట, మాకు ఈ చిత్రాలు దొరుకుతాయా ఇవ్వండి, మాకు ఈ చిత్రాలు దొరుకుతాయా అని. ऐसे प्रकार खुद वाग्देवी सरस्वती माँ ने मुझे वाक कला सिखाई. ये हमारे जीवन का बहुत विशेष और स्मरणीय प्रसंग है. ఈ విధంగా స్వయం వాగ్దేవి సరస్వతి మా నాకు వాక్ కళ నేర్పించారు. ఇది నా జీవితంలో చాలా విశేషమైన మరియు స్మరించుకోవాల్సిన ఒక ప్రసంగం అయిపోయింది అని చెప్తున్నారు అన్నయ్య. అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక దృశ్యం, ఒక ఘటన. మాకా నిస్వార్థ ప్రేమ ఎలా ఉండేది అనేది చెప్తున్నారు అన్నయ్య. सबसे पहले मैं मम्मा से 1959 में मुंबई के वाटरलू मेंशन एरिया जो कुलाबा के नज़दीक है वहाँ मिला था. నేను మొట్టమొదట మిలనం మమ్మతో చేసినప్పుడు 1959లో మొట్టమొదట అది మమ్మల్ని కలవడం 1959లో బొంబాయిలో వాట్రాలు మెన్షన్ అనే ఒక ఏరియాలో సెంటర్ ఉండేది. అది కొలాబా ఏరియాకి దగ్గరగా ఉంటుందన్నమాట. అక్కడ సెంటర్లో మమ్మ వచ్చారు, నేను కలిసాను మొదటిసారి. उस समय ज्ञान में आते मुझे सिर्फ 1 महीना ही हुआ था. అప్పటికి నేను జ్ఞానంలోకి వచ్చి 1 నెల రోజులే అయింది అని చెప్తున్నారు అన్నయ్య. మమ్మ ముంబై మే లగ్భగ్ 1 మహీనా రహే. మమ్మ 1 నెల రోజులైనా ఉన్నారంట ముంబైలో ఆ టైంలో. उस समय मेरी उम्र करीब 20-21 साल थी. అప్పుడు నా వయస్సు 20-21 సంవత్సరాల వయస్సు ఉండేది అని చెప్తున్నారు. వేరుగా मम्मा का व्यक्तित्व जो था वो बड़ा तेजोमय और स्वाभाविक रूप में एक माँ की भाषण देता था. मम्मा యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉండేదో చాలా గొప్ప తేజోమయంగా ఉండేవారు మమ్మ. స్వాభావిక రూపంలో ఒక తల్లి అనే అనుభూతి కలిగించేలా ఉండేదంట మమ్మ యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ. उनसे मिलने पर मुझे ऐसा लगा कि मैं पहले भी इनसे मिला हूँ. మమ్మని కలిసినప్పుడు నిర్వేర్బాయికి అనిపించిందంట, ముందు కూడా ఎప్పుడో కలిసాను నేను ఈమెను అని. ये बात उनसे कही भी थी. मम्मा ने कहा कल पहले मिले थे परंतु उस समय समझ में नहीं आया था. మమ్మతో కూడా అన్నారంట అన్నయ్య, మిమ్మల్ని ఎప్పుడో నేను ఇంతకుముందు చూశాను కలిసాను అని. అంటే మమ్మ అన్నారంట, అవును కల్పపూర్వం కలిసాం మనము అని.
కానీ ఆ సమయంలో నాకు ఆ మాటలు అర్థం కాలేదు. దాని అర్థం కాలేదు అని చెప్తున్నారు. కొత్త కదా! జ్ఞానంలో కూడా నెల రోజులయింది వచ్చి. एक दिन भोजन के समय मैं उनके पास था, तो उन्होंने अपना भोजन शुरू करने से पहले गिट्टी मुझे खिलाकर बाद में स्वयं खा ली। उस घटना से मुझे ऐसा अनुभव हुआ जैसे बहुत दिनों के बाद मेरी माँ मुझे फिर से मिली। मम्मा ने कहा, हाँ ये अलौकिक संगम है। ఒక రోజు భోజనం సమయం అది. అప్పుడు మా అమ్మ దగ్గరలోనే నిర్వేద్బాయి ఉన్నారంట. మమ్మ ఏం చేశారంట, తను భోజనం చేయడం ప్రారంభించడానికి ముందు మొట్టమొదటి ముద్ద నిర్వేద్బాయికి తినిపించారంట. కలిపి మొదటి ముద్ద నిర్వేద్బాయి నోటిలో పెట్టి తర్వాత మా అమ్మ స్వయం భోజనం చేయడం మొదలుపెట్టారంట. ఆ ఘటనతో నాకు ఎలా అనుభవం అయిందంటే, చాలా రోజుల తర్వాత నేను నా తల్లితో మళ్ళీ కలిసాను అనిపించింది. అప్పుడు మా అమ్మ అన్నారంట, అవును ఇది अलौकिक संगमము అన్నారంట. सदा अपने को बाबा के सामने एक विनम्र बच्चे के रूप में ही प्रत्यक्ष किया. మమ్మ జీవించినన్నాళ్ళు కూడా సదా బాబా ఎదురుగా ఒక వినమ్రమైనటువంటి పుత్రిక రూపంలోనే తన్ను చూపించుకున్నారు. అలాంటి పుత్రికగానే అనుకున్నారు. हर शाम को विशेष मम्मा का क्लास 5 से 6 बजे तक रखा जाता था. అయితే ముంబైలో మమ్మ వెళ్ళి ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 6 క్లాస్ పెట్టేవారంట. मैं भारतीय नौसेना में था, हमारे लिए ये एक अच्छी सुविधा थी. నిర్వేర్బాయ్ చెప్తున్నారు, నేను ఇండియన్ నేవీలో పనిచేస్తూ ఉండేవాడిని ముంబైలో. నా కోసం ఇదొక మంచి అనుకూలంగా ఉండేది, సౌకర్యంగా. 5 నుండి 6 అంటే ఆఫీస్ నుండి అలా డ్యూటీ నుండి వచ్చి మురళి విని వెళ్ళిపోవడం అనేది. మమ్మ की क्लास గంట పౌనే గంట చల్తీ థీ. 5 నుండి 6 అయ్యే క్లాస్లో మమ్మ క్లాస్ చేసేవారు. గంట కానీ ముప్పావు గంట కానీ క్లాస్ నడిచేదంట మమ్మది. मम्मा का ज्ञान स्पष्ट करने का तरीका जो था वो बहुत विशिष्ट और सरल था. మమ్మలో జ్ఞానాన్ని స్పష్టం చేసి చెప్పే విధానం ఏదైతే ఉండేదో చాలా విశిష్టంగా సరళంగా ఉండేది. हमारे मन में ज्ञान के बारे में अथवा धारणा के बारे में कुछ प्रश्न होते थे, लेकिन पूछे नहीं थे. నా మనసులో జ్ఞానం కోసం, ధారణ కోసం కొన్ని ప్రశ్నలు ఉండేవి, కానీ ఎప్పుడు నేను అడగలేదు. आश्चर्य की बात यह है कि मम्मा की वाणी में उन सब शंकाओं और प्रश्नों के स्वतः ही उत्तर मिलते थे. అయితే ఆశ్చర్యం ఏంటంటే, నేను ఎప్పుడు బయటకి నా మనసులో ఉన్న ప్రశ్నలు చెప్పకుండానే మమ్మ వాణి నడిపించినప్పుడు నా డౌట్స్, నా ప్రశ్నలన్నీ స్వతహాగా దాని సమాధానం నాకు వచ్చేస్తూ ఉండేది మమ్మ క్లాస్లో అని చెప్తున్నారు అన్నయ్య. इसके बारे में मैंने मम्मा से पूछा, मम्मा आपको कैसे मालूम कि हमारे मन में ये प्रश्न हैं जिनके उत्तर आपने दे दिए हैं. దీనికోసం అన్నయ్య అడిగారంట మమ్మను. నేను మమ్మని అడిగాను, మమ్మ మీకు ఎలా తెలుసు నా మనసులో ఇదే ప్రశ్నలు ఉన్నాయి అని? నా ప్రశ్నలకు సమాధానమే మీరు క్లాస్లో చెప్పేశారు అని. मम्मा ने कहा, ऐसी बात तो नहीं, मैं बाबा को याद करती हूँ, बाबा की तरफ से जो प्रेरणा आती है उसके अनुसार मैं सुनाती हूँ. మమ్మ చెప్పారంట, అలాంటి విషయం ఏమీ లేదు, ఎవరి మనసులో ఏం ప్రశ్నలు ఉంటాయనేది నాకు తెలీదు, నేను బాబా స్మృతిలో కూర్చుంటాను, బాబా వైపు నుండి ఏ ప్రేరణ వస్తే ఆ మాటలు నేను వినిపిస్తాను, బాబా ప్రేరణ అనుసారం అన్నారంట మమ్మ. అంతేకాని నేనేమి ఇది చెప్పాలి అది చెప్పాలని కూర్చోను అని. उन्होंने कभी ये नहीं कहा मुझे पता पड़ा था. అంతేకాని ఎప్పుడు కూడా మమ్మ అవును నాకు తెలిసింది నీ మనసులో ఉన్న ప్రశ్న అందుకే చెప్పాను అలా మాట ఎప్పుడు మమ్మ నోటి నుండి వినలేదు. బాబా ప్రేరణిస్తుంటారు, నేను వినిపిస్తున్నాను అనేవారు. सदा माँ ने बाबा की तरफ ही इशारा किया, अपने को सदा उनकी विनम्र बच्चे के रूप में प्रत्यक्ष किया. ఈ విధంగా సదా మా అయిన మమ్మ బాబా వైపే మా దృష్టిని మరలించేవారు. బాబా ప్రేరణ అనుసారం నేను చెప్తున్నాను అని. తనను తను సదా బాబా
చేతిలో నడుస్తున్న వినమ్రమైన పుత్రికను అనే రూపంలోనే ప్రత్యక్షం చేసుకున్నారు. रोम रोम में ज्ञान समाया हुआ था और अंग अंग परमात्मा की याद दिलाता था. మమ్మ యొక్క రోమ రోమంలో జ్ఞానం ఇమిడి ఉండేది, అంగ అంగము పరమాత్మ స్మృతి కలిగిస్తూ ఉండేది. मम्मा जिस विषय को उठाती थी उसकी అత్యంత గహరాయి में चली जाती थी. మమ్మ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే, ఒక టాపిక్, దాని యొక్క చాలా లోతులోకి వెళ్ళిపోతూ ఉండేవారు. విశేష उन दिनों में మమ్మ कर्म के ऊपर बहुत विस्तार से और गहन रूप से समझाती थी. ఆ రోజుల్లో ఎక్కువగా మమ్మ కర్మల జ్ఞానము పైన చాలా లోతుగా అర్థం చేయిస్తుండేవారు. మమ్మ ఎక్కువగా డీప్గా వెళ్ళే టాపిక్స్లో కర్మల రహస్యం ఒకటి, परमात्मा के परिचय के बारे में तथा पवित्रता की धारणा के ऊपर भी बहुत गहराई से समझाती थी. దాంతోపాటు పరమాత్మ పరిచయం కూడా చాలా డీప్గా చెప్పేవారు మమ్మ. తర్వాత పవిత్రత యొక్క ధారణ కోసం కూడా చాలా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేయించేవారు. गहराई के साथ समझाने की विधि बहुत सरल, सहज और रमणीक होती थी. ఆ లోతులోకి వెళ్ళి చెప్పేటటువంటి ఆ విధి చాలా సరళంగా, సహజంగా, చాలా రమణీకంగా ఉంటూ ఉండేది మమ్మలోని. సున్నే వాళ్ళకు ధారణ భారీ और కఠిన్ नहीं लगती थी. వినే వాళ్ళకి అది ధారణ చేయడానికి ఎలాంటి కష్టము అనిపించేది కాదు. ధారణ చేయడం చాలా ఈజీ అనిపించేలా मम्मा वाणी ఉండేది. सचमुच सुनने वाले को लगता था कि वे विद्या की देवी सरस्वती है और उनकी विद्या से उनका जीवन धारणा रूपी धन से संपन्न हो रहा है. వినేవారికి అనిపించేది అంట నిజంగా ఈమె విద్యాదేవి సరస్వతియే అని, మరియు ఆమె ఇచ్చే విద్య ద్వారా వారి జీవితాల్లో ధారణ అనే ధనంతో సంపన్నం అయిపోతున్నాం అన్నట్టు అనుభవం చేసుకునేవారు. ఉనికి ధారణ बहुत उच्च कोटि की थी. మమ్మలో ధారణ అనేది చాలా ఉన్నత స్థాయిలో ఉండేది. मम्मा बोलती बहुत कम थी. केवल क्लास में या किसी से व्यक्तिगत रूप में मिलते समय ही हम उनकी आवाज़ सुनते थे. మమ్మ చాలా తక్కువగా మాట్లాడేవారు. రోజు కేవలం క్లాస్ చేసే టైంలోనే ఆమె మాటలు వినేవాళ్ళం. నెక్స్ట్ ఇంకెవరితోనైనా పర్సనల్గా కలవాల్సి వచ్చి కలుస్తున్నారు మమ్మ, అప్పుడు మాట్లాడేవారు. క్లాస్ చేసేటప్పుడు ఎవరితోనైనా వ్యక్తిగతంగా కలిసి నేర్పించాల్సి వచ్చి కలుస్తారు కదా, అప్పుడు మాత్రమే మాటలు వినేవాళ్ళం మేము, మమ్మ మాటలు. అంతలా తక్కువ మాట్లాడేవారు మమ్మ. పరమాత్మకి ఆద్మీ లవలీన్ లేనికి ఉనికి స్వాభావిక స్థితి. అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, అలా మాట్లాడుతూనే ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడే అలవాటు ఉంటుంది. కానీ అదే మమ్మలో అలా అలవాటు ఉండేది కాదు, చాలా తక్కువ మాట్లాడేవారు మమ్మ. పరమాత్మ స్మృతిలో లవలీనమై ఉండే ఒక స్వాభావిక స్థితి మమ్మలో ఉండేది. उनके आसपास के प्रकंपनों से जो अपनेपन का अनुभव होता था वो बहुत సుఖద్ ప్రతీతి होता था. మమ్మ చుట్టూ అంటే మమ్మ చుట్టూ సమీపంలోని ప్రకంపనాలు ఎలా అనుభవం అవుతూ ఉండేవంటే, ఆ వాతావరణంలో ఎవరు వెళ్ళినా మమ్మ నా వారు అని ఈజీగా అనుభవం అయ్యేలా, చాలా సుఖద అనుభవం పొందేలాంటి ప్రకంపనలు, వైబ్రేషన్స్ ఉంది మమ్మ దగ్గరలో అంతా. उनके हर शब्द में జ్ఞానం సమాయ रहता था. మమ్మ మాట్లాడే ప్రతి మాటల్లో జ్ఞానం అనేది ఇమిడి ఉంటూ ఉండేది. యూं कहे उनके रोम रोम में జ్ఞానం సమాయ हुआ था. అంటే ఆమె రోమంలో కూడా జ్ఞానం ఇమిడి ఉండేది. उनको देखते ही परमात्मा की याद में हमारा मन మగన్ हो जाता था. ఆమెను చూస్తూనే పరమాత్మ స్మృతిలో మా మనస్సు నిమగ్నమైపోతూ ఉండేది. याद करने की मेहनत नहीं करनी पड़ती थी. परमात्मा पिता की याद सहज आती थी. మమ్మ ఎదురుగా వెళ్ళాక బాబాను స్మృతి చేసే శ్రమ పడే అవసరం వచ్చేది కాదు. పరమాత్మ పిత యొక్క స్మృతి సహజంగా కలిగేది మమ్మను చూస్తూనే అని చెప్తున్నారు అన్నయ్య. कर्म के बंधनों और लौकिक संबंधों से मुक्त करने वाले उनके वरदानी बोल. కర్మ బంధనలు, లౌకిక సంబంధాల నుండి ముక్తులుగా చేసే వరదాని
పలుకులు ఉండేవి మమ్మావి. जब मैं भारतीय नौसेना में था तो छुट्टियों में बाबा ने 2 महीने के लिए सेवार्थ जयपुर भेजा था. ఎప్పుడైతే నేను ఇండియన్ నేవీలో పనిచేస్తూ ఉండేవాడనో అప్పుడు నాకు మధ్యలో కొన్ని రోజులు సెలవులు తీసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు నేను 2 నెలల కోసం సెలవులు తీసుకొని సేవార్థం జైపూర్ వెళ్ళాను అని చెప్తున్నాను. జైపూర్ సెంటర్. ఈశ్వరీయ సేవ में मुझे बहुत आनंद आया. అక్కడ ఈశ్వరీయ సేవ చేసి నాకు చాలా ఆనందం కలిగింది. मैंने आकर मम्मा को सारा सेवा समाचार सुनाया. అక్కడ జైపూర్లో ఉండి 2 నెలలు చేసిన సేవా సమాచారం మమ్మాకు వినిపించారంట. మధుబన్ అది వచ్చి అన్నయ్య మధుబన్లోనో లేదా ముంబైలోనో. फिर मम्मा से कहा मम्मा मेरा दिल कर रहा है कि मैं इस ईश्वरीय सेवा में लग जाऊं. ఆ అనుభవం వినిపించి తర్వాత మమ్మ అన్నారంట, మమ్మ నా మనసుకు అనిపిస్తుంది ఏంటంటే నేను ఈ ఈశ్వరీయ సేవలోనే ఉండిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది, సరెండర్ అయిపోతే బాగుంటుందని. मम्मा ने मुझे अति उत्साहवर्धक सलाह दी. ये तो बहुत खुशी की बात है. मनुष्य को चाहिए क्या? खाने के लिए 2 रोटी और पहनने के लिए 2 जोड़ी कपड़े वो यज्ञ से मिल जाएंगे. भले ही आप अपना और दूसरों का कल्याण करो. మమ్మ వెంటనే ఉత్సాహాన్ని నింపే మాటలు సలహా ఇచ్చారంట. నాకు సేవలోనే ఉండిపోనుంది అని అంటే మమ్మ అన్నారంట, ఇది ఇంకా చాలా ఖుషి కలిగే విషయం. ఎందుకంటే మనుషులకి ఏం కావాలి? తినడానికి 2 రొట్టెలు, వేసుకోవటానికి 2 జతల బట్టలు, అవి యజ్ఞం నుండి దొరికిపోతాయి సేవ చేస్తే. భలే నువ్వు నీ కళ్యాణం ఇతరుల కళ్యాణం చేసుకో అన్నారంట. సేవలో సరెండర్ అయ్యి. मम्मा के ये प्रेरणादायक बोल अपने सर्वलौकिक बंधनों को प्यार से चुकता कर मुक्त होने में मेरे बहुत मददगार साबित हुए. మమ్మ ప్రేరణ ఇచ్చేటటువంటి ప్రేరణాదాయకమైన మాటలు నా యొక్క సర్వలౌకిక బంధనలను ప్రేమతో చుక్తి చేసుకొని వాటి నుండి ముక్తి అయి సేవలో వచ్చేటానికి నాకు చాలా సహయోగి అయ్యే మమ్మ యొక్క మాటలు అని చెప్తున్నారు అన్నయ్య. मम्मा के साथ की वो बैठक, वो रोरियां मेरे जीवन के लिए एक अमूल्य निधि है. మమ్మ తోడులో కూర్చునే ఆ విధానం, ఆత్మిక సంభాషణ, మమ్మతో చేసిన సంభాషణ నా జీవితం కోసం ఒక అమూల్యమైన నిధి అయి ఉంది అని చెప్తున్నారు అన్నయ్య. मुझे बहुत गर्व है कि ईश्वरीय सेवा में पूर्ण रूपेण समर्पित होने के लिए मेरी प्रेरक और सहायक शक्ति మమ్మ ही थी. నాకు గర్వము, చాలా గర్వం ఉన్న విషయం ఏంటంటే ఈశ్వరీయ సేవలో పూర్తిగా నేను సమర్పితం అవ్వటానికి నాకు ప్రేరణ ఇచ్చే ప్రేరకురాలు మరియు సహాయం ఇచ్చిన సహాయక శక్తి మమ్మాయే అయ్యారు. మమ్మ ప్రేరణతోనే నేను సమర్పణ అయ్యాను సేవలో అని చెప్తున్నారు అన్నయ్య. ఉన్కే లియే ఇస్ పురానీ దునియా కా కోయి అస్తిత్వం నహీ తా. మమ్మ కోసం ఈ పాత ప్రపంచం యొక్క అస్తిత్వమే ఆమె దృష్టిలో ఉండేది కాదు. ముంబై మే మమ్మ 2-4 బారి ఆయి. 2-3 సార్లు ముంబైలో వచ్చారు మమ్మ. అంటే 1959 కదా అన్నీ మొదట కలవడము. దానికి ముందు వచ్చుంటారేమో, కానీ నిర్వేర్వే జ్ఞానంలో వచ్చాక 2-3 సార్లు మమ్మ ముంబై రావడం అనేది అన్నీ సరెండర్ కాకముందు రోజుల్లో. प्रथम प्रदर्शनी के चित्र सन 1964 में तैयार हो रहे थे. उनके बारे में मम्मा कुछ सुझाव देने की सेवा के हिसाब से आई थी. उस समय की एक घटना मुझे याद आ रही है. మొదటి ప్రదర్శని చిత్రాలు తయారయ్యాక 1964లో ప్రోగ్రాం పెట్టారు చిత్ర ప్రదర్శని. ఆ చిత్ర ప్రదర్శన కోసం సలహాలు ఇవ్వడం కోసం ఆ సేవా లెక్కలో మమ్మ ముంబై వచ్చారంట. ఆ సమయంలో జరిగిన ఒక ఘటన నాకు గుర్తొస్తుంది. ఏక్ బార్ రమేష్ భాయ్కి కార్ మే హమ్ జా రహే थे. ఒకసారి రమేష్ భాయ్ కారులో మేము కూర్చొని వెళ్తున్నాము. पीछे की सीट पर मम्मा, जमुना दादी और सामने वाली सीट पर मैं और रमेश भाई बैठे थे. వెనుక సీట్లో మమ్మ మరియు జమునా దాది కూర్చున్నారంట. మమ్మని చూసుకునేటటువంటి సహయోగి అక్కయ్య జమునా దాది వాళ్ళిద్దరు వెనక్కి కూర్చున్నారంట. ముందు సీట్లో రమేష్ భాయ్ డ్రైవింగ్ చేస్తున్నారు, పక్కన నిర్వేర్వే
వీళ్ళిద్దరూ ముందున కూర్చున్నారంట. హమ్ వాటర్‌లో మెన్షన్ సే రమేష్ భాయ్‌కి घर की तरफ जा रहे थे. అయితే ఈ విధంగా కారులో నలుగురము వాట్రాలు మెన్షన్ అనే ఏరియాను దాటుకుంటూ రమేష్ భాయ్ వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాము అని చెప్తున్నారు. మొన్న విన్నారు కదా, రమేష్ భాయ్ వాళ్ళ ఇంటిలోనే మా అమ్మ ఉండేవారు 18 నెలలు. అంటే రోజు ఇక్కడ క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్తుండేవారు కదా మా అమ్మని తీసుకొని. అలా అప్పుడు నిర్భయ్ భాయ్ కూడా కారులో వెళ్ళారు. చౌపాటి హోకర్ జానా పడతా హై. అయితే వాళ్ళ ఇంటికి చేరే లోపల ఒక జంక్షన్ని దాటుకొని వెళ్ళాల్సి వస్తుందంట. चौपाटी पर एक विज्ञापन का बोर्ड लगा हुआ था रोजर ड्रिंक्स का. అయితే ఆ జంక్షన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉందంట. ఆ అడ్వర్టైజ్మెంట్ దేనిదంటే రోజర్ డ్రింక్స్ అని, రోజర్ కంపెనీ వాళ్ళ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ అది. एक बोतल थी, उसमें से पेय नीचे ग्लास में गिरता था तो वो बोतल खाली होती थी, फिर वो बोतल भर जाती थी और वो पेय नीचे ग्लास में गिरता था और बोतल खाली होती थी. అయితే ఏం చూసారంట అడ్వర్టైజ్మెంట్లోని, అది ఎలక్ట్రానిక్ లైట్స్తో ఉన్న అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఒక బాటిల్ ఉందంట, అందులో ఆ బాటిల్ నుండి కింద గ్లాస్ ఉంది, ఆ గ్లాసులోకి డ్రింక్ పడుతూ ఉండేదంట పానీయం. అప్పుడు బాటిల్ ఖాళీ అయిపోయేదంట, బాటిల్ నుండి అలాగా గ్లాసులో నీళ్ళు పడుతున్నట్టు లైట్స్ అలా వస్తూ బాటిల్ ఖాళీ అయిపోయేదంట. బాటిల్ ఖాళీ అయిపోయాక మళ్ళీ అందులో నీళ్ళు అదే పానీయం డ్రింక్ నిండిపోతూ ఉండేదంట, మళ్ళీ దాని నుండి గ్లాస్లోకి పడుతూ ఉండేదంట. అలా అది అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టారంట. इस प्रकार का इलेक्ट्रॉनिक विज्ञापन बना हुआ था. रमेश भाई और हमारे बीच में बातचीत हो रही थी कि हम भी ऐसे एक జ్ఞానయుక్త చిత్ర बनाए प्रदर्शनी के लिए. అప్పుడు అది చూసి రమేష్ భాయ్ నిర్వేర్ భాయ్ మాట్లాడుకున్నారంట కారులోనే, మనం కూడాను జ్ఞానయుక్తమైన చిత్రం ఏదైనా ఇలా లైట్స్తో ఉండేలాంటిది ప్రదర్శని కోసం తయారు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారంట ఇద్దరు. ఆకర్షణీయంగా ఉంటుంది అని. इसके बारे में हमने मम्मा से पूछा, मम्मा वो चित्र आपको कैसे लगा. అందుకని మమ్మని కూడా అడిగారంట, మమ్మ మీరు అది ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూసి మీకు ఏమనిపించింది అని. మమ్మని తబ్ హమే ऐसा उत्तर दिया कि वो हमारे संकल्प और स्वप्न में भी नहीं था. మా అమ్మ ఎలాంటి జవాబు చెప్పారు తెలుసా, మమ్మ మీకు ఏమనిపించింది అంటే, అది సంకల్పం స్వప్నంలో కూడా మేము ఊహించలేదు మమ్మ జవాబు. అదేంటంటే, मम्मा ने कहा जिस समय मम्मा क्लास में होती है उस समय ही सामने दृष्टि डालते, नहीं तो मम्मा के लिए इस दुनिया का कोई अस्तित्व नहीं है. इतना वैराग्य था मम्मा का इस पुरानी दुनिया और दुनियावी वस्तुओं से. వెంటనే మమ్మ అన్నారంట, ఏ సమయంలో మమ్మ క్లాసులోకి వస్తారో ఆ సమయంలోనే ఎదురుగా దృష్టి వేస్తారు పిల్లల్ని కలవడం కోసం. అది తప్ప వేరే సమయంలో ఈ ప్రపంచం యొక్క అస్తిత్వమే నా దృష్టిలో లేదు, ఇంకేవి చూసే పని నాకు లేదు అన్నారంట మా అమ్మ. అంటే ఎంత వైరాగ్యం ఉండేది మా అమ్మకు ఈ పాత ప్రపంచం మరియు ప్రాపంచిక వస్తువులపైన అని చెప్తున్నారు అన్నయ్య. నిమంత్రణ పత్ర అదికు అంతిమ రూప్ भी మమ్మ ही देती थी. ఇన్విటేషన్ లెటర్స్ ఏమైనా రాస్తే వాటికి ఫైనల్ చేయటము, వాటి మ్యాటర్ చూసి ఫైనల్ చేయడం కూడా మమ్మాయి చేస్తూ ఉండేవారంట. बाबा उन दिनों में बड़े बड़े व्यक्तियों को अर्थात राष्ट्रीय और अंतर्राष्ट्रीय राजनेता, धर्मनेता तथा सामाजिक कार्यकर्ताओं को ईश्वरीय संदेश युक्त तार भेजते थे. బ్రహ్మ బాబా ఆ రోజుల్లో పెద్ద పెద్ద వ్యక్తులకు రాష్ట్రీయ స్థాయిలో, అంతర్రాష్ట్రీయ స్థాయిలో, పెద్ద పెద్ద వాళ్ళంటే ధర్మనేతలు లేకపోతే సామాజిక కార్యకర్తలు, సోషల్ వర్కర్స్ అని, ఇలాంటి ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకి ఈశ్వరీయ సందేశంతో నిండిన ఉత్తరాలు రాసేవారట బాబా. మీరు విన్నారు కదా, గాంధీ నెహ్రూలు కూడా బాబా అప్పుడు ఉత్తరాలు రాసేవారు అన్నమాట, జ్ఞానం యొక్క సందేశం ఇస్తూ. उन तारों टेलीग्रामों की विषय वस्तु तैयार कर बाबा मम्मा को दिखाते थे कि वे उसको देखें और अगर उसमें कोई कमी व परिवर्तन की आवश्यकता है तो पूरा करे अथवा कराई. టెలిగ్రామ్ ద్వారా పంపించేవారు లెటర్స్ అనమాట. అయితే వాటిలో రాసిన విషయము అంతా మమ్మకు చూపించేవారట బాబా. బాబాయే తయారు చేసేవారు లెటరు,
తర్వాత మమ్మకు చూపించేవారంట. మమ్మ దాన్ని చూసి దానిలో ఏమైనా లోపం ఉందా, పరివర్తన చేసే అవసరం ఉందా అని చెక్ చేసి దాన్ని పూర్తి చేసేవారంట. उस समय बाबा मुंबई में थे, मम्मा मुंबई में थी, उनके साथ విశ్వ కిషోర్ బాబు भी थे. అయితే ఆ రోజుల్లో మమ్మ ముంబైలో ఉన్నారు, మమ్మతో పాటు విశ్వ కిషోర్ బాబు బాబాకి రైట్ హ్యాండ్గా ఉండేవారు యజ్ఞం యొక్క ప్రారంభంలో, ఆయన కూడా ఉన్నారంట ముంబైలోనే. उन्हीं दिनों में ये समाचार आया था कि 6वें पोप पाल भारत में आने वाले हैं. ఆ రోజుల్లో సమాచారం వచ్చింది ఏంటంటే 6వ పోప్ పాల్, క్రిస్టియన్ ధర్మాన్ని నడిపించేవారు, 6వ నంబర్లో ఉన్న పోప్ పాల్ ఇండియాలోకి వస్తున్నారని న్యూస్ అన్నమాట. उनको ईश्वरीय निमंत्रण का एक तार भेजना था. तार का संदेश बाबा ने मम्मा की स्वीकृति के लिए मुंबई भेजा था. అయితే పోప్కి ఈశ్వరీయ నిమంత్రణ పంపించాలని ఒక లెటర్ బాబా తయారు చేశారు. అది మమ్మ చూడడానికి, అది చెక్ చేయటం కోసం బొంబాయి వరకు పంపించారు ఆ లెటర్ బాబా, మమ్మని చూడమని, ఫైనల్ చేయమని. मम्मा, बहू, रमेश भाई और मैंने मिलकर उस निमंत्रण को अंतिम रूप दिया. అయితే బాబా పంపించిన ఆ నిమంత్రణ పత్రం చూసేమో మమ్మ, విశ్వకిషోర్ బాబు, రమేష్ భాయ్ మరి నేను అందరం కూడా ఆ మ్యాటర్ని కొంచెం ఆలోచించి ఫైనల్ రూపం తీసుకొచ్చాం ఆ లెటర్కి, ఆ ఇన్విటేషన్కి అని చెప్తున్నారు. ఉస్ దిన్ రాత్ 12 బజే పోప్కో టెలిగ్రామ్ भेजा. తర్వాత ఆ రాత్రి 12 గంటలకి ఆ మ్యాటర్ ఫైనల్ చేసి టెలిగ్రామ్ ద్వారా पोप पाल के पंपिंचारंट. उसमें संदेश था, आपका भारत में आने के लिए हार्दिक स्वागत है. ये भारत परम पिता, परम शिक्षक और परम सद्गुरु की अवतरण भूमि है, जहाँ पर आकर आप ईश्वरीय संदेश लेकर अपने जीवन को इतना श्रेष्ठ बना सकते कि मुक्ति और जीवन मुक्ति प्राप्त कर सकते हैं. आपके इस सेवा के लिए ब्रह्मा कुमारी बहने भाई उपस्थित हैं. దానిలో మేటర్ ముఖ్యమైనది ఏంటి రాశారంట సందేశం, మీరు భారతదేశంలో రావటం కోసం మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ భారతదేశం పరంపిత పరమ శిక్షకుడు మరియు పరమ సద్గురు యొక్క అవతరణ భూమి. ఎక్కడైతే మీరు వచ్చి ఇక్కడ ఈశ్వరీయ సందేశం మీరు తీసుకొని మీ జీవితాన్ని ఎంత శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు అంటే ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క ప్రాప్తి పొంది వెళ్ళొచ్చు. మీరు మీకోసం, మీ యొక్క ఈ సేవ కోసం బ్రహ్మకుమారి అన్నయ్యలు అక్కలు మీ సేవలో ఉపస్థితులే ఉంటాము అని రాశారంట. ऐसे टेलीग्राम के फलस्वरूप जगदीश भाई और रमेश भाई के पारिश्रम पोप के साथ मुलाकात की अनुमति मिली थी. ఆ టెలిగ్రామ్ పోప్కి పంపించడం వలన దాని ఫలస్వరూపంగా జగదీష్ భాయ్ మరియు రమేష్ భాయ్ యొక్క పరిశ్రమతో, ప్రయత్నంతో పోపు ఇక్కడ ఇండియాలో వచ్చినప్పుడు పోప్తో కలవడానికి పర్మిషన్ దొరికింది. दादी जी, दादी निर्मल शांता जी, शील दादी, रमेश भाई, जगदीश भाई आदि पोप पाल छठवे से मिलने गए थे. అప్పుడు ప్రకాష్ మణి దాది, నిర్మల్ శాంత దాది, షీల్ దాది, రమేష్ భాయ్, జగదీష్ భాయ్ ఈ మొదలైన దాదీలు, అన్నయ్యలు 6వ నంబర్లో ఉన్న पोप पालతో కలవడానికి వెళ్ళారు. उस समय उनको और उनके साथ के कई बिशपों को त्रिमूर्ति गोला कल्पवृक्ष आदि चित्रों को विशेष रूप से सजाकर सौगात के रूप में दिया गया था. అయితే ఆయనతో పాటు ఎంతోమంది బిషప్ అనేది కూడా పెద్ద పోస్ట్ ఉంటుంది క్రిస్టియానిటీలో. పోప్తో పాటు ఎంతోమంది బిషప్స్ కూడా అక్కడ అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము ఈ చిత్రాలు మంచిగా అలంకరించి విశేషంగా వాటిని గిఫ్ట్గా ఇచ్చారంట వాళ్ళందరికీ. उन दिनों में मम्मा मुरली को भी చెక్ करती थी. ఇన్విటేషన్ లెటర్సే కాదు, మురళిని కూడా మమ్మ చెక్ చేసేవారంట, కరెక్ట్గా ప్రింట్ అయిందా లేదా, కరెక్ట్గా రాసారా లేదా మురళి అని అందరికీ పంపించడం కోసం. गणमान्य व्यक्तियों को पत्र अथवा तार आदि भेजना होता था, तो विषय वस्तु को मम्मा ही अंतिम रूप देती थी.
ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు ఉత్తరాలు పంపించాల్సి వచ్చినప్పుడు దానిలో రాసిన విషయం అంతా కూడా మమ్మ చూసి అంతిమ రూపం ఇచ్చేవారు, ఫైనల్ చేసేవారు. ఇస్ तरह से उस समय मम्मा का विशेष पाठ रहा. ఈ విధంగా ఆ సమయంలో మమ్మ యొక్క విశేషమైన పాత్ర ఇది ఉండేది. सभी में उत्साह भरने का, मनोबल बढ़ाने का और आगे चलाने का कार्य भी मम्मा करती थी. అందరిలో ఉత్సాహాన్ని నింపే, అందరిలో మనోబలాన్ని పెంచే మరియు ముందుకు నడిపించే కార్యం కూడా మమ్మ చేస్తూ ఉండేవారు. अनुपम कुशल संगठक और प्रशासक. मम्मा में संगठन करने की शक्ति बहुत श्रेष्ठ और जबरदस्त थी. सबके साथ लेकर चलने की कुशल कहलाती. మమ్మాలో సంఘటన ఏర్పరిచే శక్తి అంటే ఆర్గనైజింగ్ కెపాసిటీ, అందరినీ తన చేతిలో నడిపించడం చాలా శ్రేష్టమైన జబర్దస్త్ గుణం ఉండేది మమ్మలో. అందరినీ తన తోడుగా తీసుకొని నడిచే कुशलమైన कళ मम्मा ఉండేది. उनमें व्यक्तिगत धारणाएं थी. उदाहरणार्थ बाबा ने कहा और मम्मा ने धारण किया, इसमें नंबर 1 थी. ఆమెలో వ్యక్తిగత ధారణలు చాలా ఉండేవి. ఉదాహరణకు బాబా చెప్పారు అంటే మమ్మ చేశారు, ఇది ఒక ధారణ. దీనిలో నంబర్ 1లో ఉండేవారు మమ్మ. అలాంటి ఎన్నో ధారణలు విశేషంగా ఉండేవి మమ్మలో. सहज रूप से माँ के जो संस्कार होते हैं वे उनके अंदर पूर्ण रूप में थे. సహజ రీతిలో ఒక తల్లికి ఎటువంటి సంస్కారాలు ఉంటే అవన్నీ పూర్తిగా మమ్మలో ఉండేవి. समर्पित होने का उनका वो तरीका जिसको जाटको कहते हैं, कई भाई बहनों के लिए एक आदर्श बना, बहुतों के जीवन उद्धार का प्रेरणा स्रोत बना. సమర్పితమయ్యేటటువంటి ఆ విధానం మమ్మ దెబ్బతో బలి అంటారు కదా, అలాంటి సమర్పణ, అలాంటి బలి అయి ఎంతోమంది అన్ని లక్కీలకు ఒక ఆదర్శంగా తయారయ్యారు. చాలామంది జీవితాన్ని ఉద్ధరించటానికి ప్రేరణా స్తోత్రమయ్యారు మమ్మ. सबसे बड़ी बात है कि उनको सबने यज्ञ माता के रूप में स्वीकार कर लिया था. అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే అందరూ ఆమెను యజ్ఞ మాత రూపంలో స్వీకరించారు. उनको देखते ही हर एक स्वाभाविक रूप से माँ की वासना आती थी. చూడగానే ఆమెను స్వాభావికంగానే తల్లి అనే భావన కలిగేది అందరికీ. उन्होंने हर एक की जरूरतों को बिना मांगे पूरा किया. అందరి అవసరాలు వాళ్ళు అడగకుండానే పూర్తి చేసేవారు మమ్మ. किसी को कोई वस्तु मांगने का अवसर ही नहीं दिया. ఎవరు నాకు ఇది కావాలి అని ఏ వస్తువు అడిగా అవసరమే రానివ్వలేదు మమ్మ. అలా చూసుకునేవారంట అందరినీ. कभी किसी ने ये नहीं सोचा कि इनकी उम्र क्या है, मेरी उम्र क्या है. ఎవరు ఇది ఆలోచించలేదు మమ్మని చూసి, ఈమె వయసు ఎంత, నా వయసు ఎంత, నేను ఎంత పెద్ద కదా అని అనుకునే ఛాన్సే వచ్చేది కాదు. అలా ఫీలింగ్ ఎవరికి కలిగేది కాదు. వీళ్ళు నా ఎదురుగా చిన్న పిల్లలు అలా फीलिंग కలిగేది కాదు. किसी धर्म जाति पंथ वाला हो, हर एक ने ये वेद का अनुभव किया कि ये मेरी माँ है, मेरी हित चिंतक है. ఏ ధర్మం, ఏ జాతి, ఏ సంస్థ వారైనా కానీ ప్రతి ఒక్కరికి ఇదే అనంతమైన అనుభవం అయ్యేది మమ్మను చూసి. ఈమె మా తల్లి, మా యొక్క హితము ఆలోచించేవారు అని. उस महान आत्मा में इतनी शक्ति थी, इसलिए ड्रामा कहिए या बाबा कहिए, उनको ही यज्ञ माता, మాతేశ్వరి మమ్మ बनाया गया. ఆ మహాన్ ఆత్మలో అంత శక్తి ఉండేది. అందుకే డ్రామా అనండి లేదా బాబా అనండి, మమ్మ అనే యజ్ఞమాతగా, మాతేశ్వరిగా, మమ్మగా తయారు చేశారు. ఈ విశేషతల కారణంగానే అహోరాత్రి సాధన దేవి గోరి, అహోరాత్రులు సాధనలో లీనమై ఉండేవారు దేవి గౌరీగా मम्मा. मम्मा ने शुरू से अंत तक अपनी साधन में किसी भी प्रकार की ढील नहीं होने दी. मम्मा ఆది నుండి అంత్యం వరకు తన సాధనలో ఏ రకమైన ढीलापन రానివ్వలేదు. रोज 2-2:30 बजे उठकर विशेष शांति में रहने का बाबा को शक्तिशाली रूप में याद करने का अभ्यास करती थी. విశేషంగా 2-2:30 గంటలకి లేచిపోయి శాంతిగా కూర్చొని బాబాను శక్తిశాలి రూపంలో జ్ఞాపకం చేసే అభ్యాసం చేసేవారు మమ్మ. उनकी डायरी में ज्ञान के एक विषय पर बहुत गहराई की बात लिखी हुई थी. ఆమె డైరీలో ఒక్కొక్క జ్ఞాన పాయింట్ పైన చాలా లోతైన విషయాలు రాసి ఉన్నాయంట. उनकी डायरी पढ़ने का सो अवसर मुझे जयपुर में मिला था. ఆమె రాసుకున్న ఉన్న డైరీ
చదివేటటువంటి ఛాన్స్ నాకు జైపూర్లో నేనున్నప్పుడు నాకు కలిగింది అని చెప్తున్నారు అన్నయ్య. एक बहन जो 1 साल मम्मा के साथ थी, उसने मम्मा की डायरी से उन ज्ञान बिंदुओं को अपनी डायरी में लिखा था. वो डायरी हमें पढ़ने के लिए मिली थी. ఒక అక్కయ్య ఒక సంవత్సరం పాటు మమ్మాతో ఉన్నారంట మధుబన్లో. ఆమె మమ్మ డైరీ నుండి కొన్ని జ్ఞాన బిందువులు తన డైరీలో రాసుకున్నారంట. ఆ డైరీ నాకు చదవడం కోసం దొరికింది, నేను చదివాను అని చెప్తున్నారు निर्वैर भाई. उन ज्ञान बिंदुओं को पढ़कर मुझे लगा कि मम्मा ने ज्ञान का कितना विचार सागर मंथन किया होगा, कितना ज्ञान की गहराई में गई होगी और कितना उनको धारणा करने का अभ्यास किया होगा. ఆ జ్ఞాన పాయింట్స్ చదివి నాకేమనిపించిందంటే మమ్మ జ్ఞానం యొక్క విచార సాగరం అంతా ఎంతలా చేశారు, ఎంత జ్ఞానం యొక్క లోతులో వెళ్ళి ఉంటారామె, మరియు ఎంత జ్ఞాన పాయింట్స్ని ధారణ చేసుకుని అభ్యాసం చేసి ఉంటారు మమ్మ, అప్పుడే ఇటువంటి పాయింట్స్ని రాశారు అని అనుకున్నారంట. विद्यादेवी सरस्वती का वर्णन तो कवि विद्वानों ने किया है, लेकिन उस विद्यादेवी के रूप और कर्तव्य को हमने अपनी आंखों से देखा है, उनसे सीखा और उस माँ के बच्चे बने. ये हमारा परम सौभाग्य है. విద్యాదేవి సరస్వతి యొక్క వర్ణన కవులు విద్వాంసులు చేశారు, కానీ ఆ విద్యాదేవి యొక్క రూపం మరియు కర్తవ్యాన్ని మేము మా కళ్ళతో చూసాము. ప్రాక్టికల్గా పుస్తకాల్లో చదివింది కాదు, ప్రాక్టికల్గా ఆమెను విద్యాదేవిగా మేము చూసాము, ఆమె నుండి నేర్చుకున్నాము. మరి అటువంటి తల్లికి పిల్లలయ్యాం మేము. ఇది మా పరమ సౌభాగ్యం అని చెప్తున్నారు నిర్వేర్ భాయిజీ అనుభవం. రేపటి అనుభవంలోని చంద్రహాస్ దాదాజీ అనుభవం వింటాం మనము. చిన్నది ఉంది, అది ఒక పేజ్, 1.5 పేజ్ చంద్రహాస్ దాదా అనుభవం. దాని తర్వాత సంత్ రామ్ భాయిజీ అని అన్నయ్య అనుభవం. ఈ రెండు కలిపి రేపు వింటాను. అచ్చా, ఓం శాంతి. मेरी है अमर तेरी कहानी, ओ मम्मा मेरी है अमर तेरी कहानी. गाए महिमा तेरी आज भी सबकी जुबानी, ओ मम्मा मेरी है अमर तेरी कहानी. वो त्याग, वो तपस्या, वो पालना तुम्हारी,